దిలీప్ కుమార్ గారు, ఇప్పుడు మీరు గతంలో మాజీ హోంమంత్రి మాధవరెడ్డి గారికి పిఏగా పనిచేశారు. టీడీపీలో అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసు. మీరు బీజేపీలో కూడా పనిచేశారు. అంటే తెలంగాణ ఏర్పడక ముందు బీఆర్ఎస్ టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి కూడా మీరు చాలా ముఖ్య కారణం. అంటే ఒక రాజకీయాల్లో మీకు అపారమైన అనుభవం ఉంది కాబట్టి ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను. జగన్మోహన్ రెడ్డి గారిని ఏపీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ చేసే అవకాశం ఏదైనా కనిపిస్తుందా మీకు? అంటే నిజం చెప్పాలంటే అనవసరంగా చంద్రబాబు అరెస్ట్ చేసాడు జగన్, అనవసరంగా. అది ఒక అట్మాస్ఫియర్ ట్రిగర్ చేసింది. ఆ ట్రిగర్ చేసిన అట్మాస్ఫియర్లో అధికారంలోకి వచ్చారు వీళ్ళు కోల్పోయారు. అధినేత దాని పవన్ కళ్యాణ్ కలిసాడు. పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత బీజేపీ అసలు అనాసక్తితో ఉండేది అప్పుడు టీడీపీ తీసుకోవడానికి. వాళ్ళని కన్విన్స్ చేశాడు. ఆ కాంబినేషన్ అనేది డెడ్లీ కాంబినేషన్ జగన్ అసలు ఊహించని దెబ్బ కొట్టింది. మన ఎవరు కూడా మరీ 11 సీట్లకి ఆయన పరిమితం అవుతారని అనుకోలేదు. ఎందుకంటే పొత్తు జరుగుతుంది కూడా ఊహించలేదు కదా. మనందరం కూడా కనీసం 50-60 సీట్లు మనందరికీ తెలుసు ఈ కూటమి పవర్ఫుల్ అయితే రేపు అధికారంలోకి వస్తుంది, జగన్ పోతాడని తెలుసు. కానీ మనం ఏమనుకున్నాం అంటే 70-70 సీట్లు వస్తాయని అనుకుంటున్నాం. ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ అతనికి వస్తుందని అనుకోలేదు. సో ఆ రకంగా అది ఒక కాంబినేషన్ అనేది అక్కడ పనిచేసింది. ఇక్కడ తెలంగాణకు వచ్చేవారు కదా అదే టీడీపీ, ఆయన అసలు పోటీకి అభ్యర్థులు పెట్టలే. ఇక్కడ అధ్యక్షుడా కాసాని జ్ఞానేశ్వర్ ఏకంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చంద్రబాబు ఎవరు పర్మిటెడ్, ఆయనకి దీని మీద శిష్యభావం ఏదో అభిమానం ఉంది. అదే ఇక్కడ టీడీపీ కాంటెస్ట్ చేస్తుంటే 1% 2% తేడా వచ్చిన ఆ ఉన్న 5 సీట్లు వచ్చేవి. అంటే అక్కడ చంద్రబాబు నాయుడిని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం, ఆ కేసులో స్కిల్ స్కామ్ లో అరెస్ట్ చేయడం అనేది మారింది పరిస్థితి. అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా ఆలోచిస్తుండొచ్చు, జగన్ కూడా మీరు అరెస్ట్ చేస్తే ఆ సింపతి ఫ్యాక్టర్ వస్తుంది. అప్పుడు ఎలక్షన్స్ ముందర కదా జరిగింది, ఇప్పుడు ఏమో చాలా టైం ఉంది కదా. టైం ఉంది, చేయొచ్చు కావాలంటే. కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ లో తప్పదనుకుంటే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేసినా రికవర్ కావడానికి సఫిషియెంట్ టైం ఉంది. అప్పుడు లేదు, అది ఇమ్మీడియట్ ప్రభావం చూపించింది ఎలక్షన్స్ మీద. సో మీరు అన్నట్టు కొంత అయితే అవకాశం ఉంది. మరి అది వాళ్ళ రిస్క్ తీసుకుంటారా? బీజేపీ ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా దీనికి? అంటే కూటమిలో ఉన్నారు కాబట్టి బీజేపీ చెప్తే కానీ, ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి వీళ్ళు సపోర్ట్ చేశారు, వైఎస్ఆర్సీపీ కూడా. ఎట్లా బీజేపీ కన్సెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుందా? ఇప్పుడు ఈ హై లెవెల్ పాలిటిక్స్ లో ఎవరు ఏం మాడతారు, ఎందుకు జరుగుతాయో అని చెప్పలేదు. ఎందుకంటే నేను కూడా ఇక్కడ అక్కడ మీరు అన్నట్టు అన్ని చోట్ల పనిచేశాను. అవును, మీకు చిన్న ఎగ్జాంపుల్, మనం కేసీఆర్ అన్నాడు ప్రైమ్ మినిస్టర్ సంబంధం లేకుండా పోయి ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు నేను నా కొడుకుని సీఎం చేద్దాం అనుకుంటున్నా, మీ బ్లెస్సింగ్స్ మోడీని చెప్పారు కదా, మోడీ స్పీచ్ లో చెప్పాడు. నాకు వచ్చి ఇప్పుడు ఏదో నా పరివార సర్కార్ అయితే అని అడిగా నేను, ఎందుకు వారసత్వ పాలనకు దారి తీస్తున్నాను కూడా చెప్పాను. మనం ఎక్స్పెక్ట్ చేయం కదా, ఆయనతో డిస్కస్ చేస్తున్నాను. ఆయన ఓపెన్ చేశాడు. సో ఇట్లాంటి ఒక్కొక్క సందర్భాల్లో కూడా అక్కడ కూడా మాట్లాడుకుంటారు, వాళ్ళ కాన్సెప్ట్ కూడా తీసుకుంటారు ఒక్కోసారి, లేదా చెప్తారు, వాళ్ళ కామెంట్ దృష్టిలో కూడా పెట్టుకుంటారు. ఇట్స్ అ పొలిటికల్ గేమ్, హైయెస్ట్ లెవెల్. ఏదో ఎమ్మెల్యే సీటు ఎంపీ సీటు కాదు, ఒక హైయెస్ట్ లెవెల్లో ఆ టోటల్ పొలిటికల్ అట్మాస్ఫియర్ ని మార్చగలిగేటువంటి ప్రక్రియ. అవును, అది మారుస్తుంది, రిఫ్లెక్ట్ చేస్తుంది కొంత థింకింగ్ కావచ్చు, ఒకటి వేవ్ ని ఒకటి కొత్త వేవ్ క్రియేట్ చేయొచ్చు. సో ఆలోచన చేస్తారు, అంతే ఈజీగా ఆశామాషిగా చేయాలి. చెప్పడానికి లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్ అంటారు, కానీ ఏది కూడా ఓన్ కోర్స్ లేదు అక్కడ హైయెస్ట్ లెవెల్. పొలిటికల్ పర్సన్ అయితే డెసిషన్ పొలిటికల్, జ్ఞాపకం పెట్టుకోండి. సిబిఐ కూడా రకరకాల కేసులు ఇన్వెస్టిగేట్ చేస్తుంది. 90 కేసులు జనరల్ పబ్లిక్ సంబంధించినవి, వాళ్ళు అడిగేది లేదు, వీడు చెప్పేది లేదు, రొటీన్ కోర్సులో అరెస్ట్ అవుతుంటాడు, జైలుకి పోతుంటాడు, బెయిల్ తీసుకుంటాడు. పొలిటికల్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. కేసీఆర్ చెప్పినట్టు వాషింగ్ పౌడర్ నిర్మా అవునా కదా, ఎన్ని కేసులు మనం చూడలే. ఒకసారి అటు పోగలే ఆ తీర్థం తీసుకోమని అది అడగిలో పెడతారు, అది క్లోజ్ చేయరు, బట్ ఆ కేసులు అడగెక్కుతాయి. సో అట్లా ఇక్కడ ఉన్నటువంటి ఈవెంట్ కూడా జగన్ అరెస్ట్ అనేది ఆషామాషిగా కాదు, ఆషామాషి అవుతే కాదు, టచ్ చేసే ధైర్యం చేయకపోవచ్చు, చాలా మీద ఎక్సర్సైజ్ జరగాలి. ఎక్సర్సైజ్ జరగాలి చాలా. మీరు అన్నట్టు చాలా టైం ఉంది కదా, చూద్దాం తర్వాత అనుకుంటే ఒక నిర్ణయం లేదు, ఎందుకు తలకాయ అనుకుంటే డిలే. డిలే చేస్తే నష్టం ఉండదా? ఎందుకంటే ఆ కేసులో ఏం లేదు అనేది, ఎందుకంటే ఇప్పుడు బెయిల్ కూడా 3కి బెయిల్ వచ్చింది. మిథున్ రెడ్డికి ఏమో ఈ ఓటుకు వైస్ ప్రెసిడెంట్ ఎన్నికకి సంబంధించి బెయిల్ వచ్చింది. ఇప్పుడు 4 బెయిల్లో బయట ఉన్న పరిస్థితి. అంటే దీన్ని పబ్లిక్ పర్స్పెక్టివ్ ఎట్లా ఉంటుంది? బెయిల్ వచ్చి ఇలా బయటకు వస్తూ వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారు? ఇది కేసు వీక్ అనేది ఆలోచించరా? ఎవరు పట్టించుకుంటారండి, మీరు చూసారు కదా రకరకాల కేసులు, ఏమైనా అంటే లిక్కర్ స్కామ్ వల్ల మన దగ్గర 9 కేసు అంత సెన్సేషనల్ కేసు. అవును, అప్పటికి సెన్సేషన్, ఇప్పుడు మర్చిపోయారు.
అసలు ఆ మెషిన్లు పెట్టి లేకపోయిన డబ్బులు అవును కోర్టు పడిన గల సంచులు సన్నగాని అవునవును ఎక్కడికి పోతే అందులో కేసీఆర్ స్టేట్మెంట్ పెద్ద పెద్ద తలకాయలు ఇందులో ఉన్నాయి, వాళ్ళ భవిష్యత్తు రేపు మా తేలిపోతున్నాడు. ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారన్నారు. మనకి ఒక్క పేరు కూడా కనపడలేదు. అప్పటికి మాత్రం అది న్యూస్, తర్వాత లేదు. 6 రోజులు వచ్చింది కథం, మీరు మర్చిపోయారు, నేను మర్చిపోయాను. అవునా కదా చెప్పండి. అట్లా మీకు లీక్ సినీ ప్రముఖులు అరెస్ట్ చేసినటువంటి డ్రగ్ దందా ఎంత సెన్సేషన్ అది. 6 రోజులు అకున్ సబర్వాల్ ట్రాన్స్ఫర్ అయిపోయాడు. కేసు ఏమైందో మీద సో ఇట్లా ఈ కొన్ని సెన్సేషన్ క్రియేట్ చేసి తర్వాత మర్చిపోతారు. అదే పబ్లిక్ మర్చిపోతారు. ఆ ఇన్వెస్టిగేషన్ ఏమవుతుందో మనకంటే అర్థం కాదు. చార్జ్ షీట్ ఇస్ ఫైల్. అట్లా ఇది కూడా వీ డోంట్ నో. ఈరోజు బెయిల్ తీసుకుని బయటకు వచ్చేంత వరకు అది సెన్సేషన్. ఇక రేపు నుంచి పలసబడేది ఎక్కడ రాబోతుందో తెలియదు మనకి. అందుకే నేను అధినేతను అరెస్ట్ చేయాలంటే ఆలోచించాలి. అది పొలిటికల్ రామిఫికేషన్స్ ఏముంటాయని ఎగ్జామిన్ చేయాలి. ఏముండవు అంత తేలిగ్గా టచ్ చేసే పరిస్థితి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు. డెఫినెట్లీ ఎనీ పాలిటిషియన్ ఫర్ దట్ మ్యాటర్, ఎనీ పాలిటిషియన్ అరెస్ట్ ని ఆచితూచి చేస్తారు తప్ప ఈజీగా చేయరు. అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆలోచించి చేశారు కదా. డిప్యూటీ సీఎం తీసుకుని లోపలేసి 1.5 years బయటికి రావాలి. అవును, అది ఎవరు పట్టించుకోలేదు. కానీ ఈ అమ్మాయి కూడా ఆలోచించి చేశారు. కవిత అసెంబ్లీ ఎలక్షన్ పార్లమెంట్ ముందర చేశారు, అసెంబ్లీ ముందర చేయలేదు. చూడండి, పార్లమెంట్ ముందు చేశారు. మరి చేసి 6 నెలలు జరిగిపోతే ఏమీ కాదు. ఎక్కడైంది ఇప్పుడు ఆ కేసు ఏమైందో మీకు తెలియదు, నాకు తెలియదు. రేపొద్దున ఎక్కడ పోతుందో తెలియదు ఆ కేసు మనకి. అరవింద్ కేజ్రీవాల్ మాత్రం పెద్ద దెబ్బ తెలియదు. పార్టీ ఖతమైపోయింది. అంటే రాజకీయ లాభం చూసుకుని అరెస్ట్ జరుగుతాయంటారు, అంతేనా? పొలిటికల్ గా అసెస్మెంట్ ఉంటుంది అంటున్నా. అంటే ఈ అరెస్ట్ జరిగితే రాజకీయంగా లాభం ఎంత, రాజకీయంగా నష్టం ఏదైనా ఉంటుంది, ఆ లెక్కే ఉంటుందా? అసెస్మెంట్ ఉంటుంది. పొలిటికల్ రామిఫికేషన్స్ ఏ మాట అన్నా కదా, పొలిటికల్ రామిఫికేషన్స్ ఏంటి, దీనివల్ల నీకు నష్టమా లాభమా అని చూస్తారు. 100% చూస్తారు. మీరు అవునా కదా, ఆడడానికి చట్టం తన పని తాను తీసుకుపోతుంది అంటారు. కానీ వీళ్ళు ఇంటర్ఫరెన్స్ లేకుండా పొలిటికల్ అరెస్ట్ జరగవు. పొలిటికల్